అగ్ని పరీక్షలో మనం మేలిమి బంగారం లాగా ఉండాలి అని సహజంగా మనం వింటూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి అగ్ని పరీక్షలు పెడితే ఆ అగ్ని పరీక్షల్లో కాలిపోకుండా మనం మేలిమి బంగారం లాగా ఉండాలి అని మనం ఉపదేశంలో వింటూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో రెండు మాటలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఎవరెవరు ఏ విధంగా కట్టుచున్నారో రాశాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెలగల రాళ్ళు, బంగారము, వెండి మొదలైన వాటితో అనేకులు కట్టుచున్నారు. అయితే ఎవరెవరు ఏ విధంగా కట్టుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దినమున అగ్నియే దాన్ని పరీక్షించును, తేటపరుచును. ప్రభువు ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో లేదా కట్టుకున్నాడో దాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడని రాయబడి ఉంది. మనకు తెలుసు, అది చాలాసార్లు చెప్పాను నేను. అది అపోస్తలుడైన పౌలు కొరింథీలోకి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అదే అగ్ని పరీక్ష. ఇక్కడ మన పనిని మనం ఎలా కట్టుకున్నామో తేటపరిచేదానికి అగ్ని ఉపయోగించబడింది. సో దీన్ని అనుసరించి మనం ఏం వింటూ ఉంటామంటే, దేవుడు ఒకవేళ నీకు నాకు అగ్ని పరీక్ష పెడితే అందులో మనం కాలిపోకుండా శుద్ధ సువర్ణంలాగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, బలంగా ఉండాలి అని మనం వింటూ ఉంటాం. అయితే పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి. ఈ 1వ అధ్యాయంలో పరీక్షల గురించే ప్రస్తావిస్తాడు. అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమలు కలుగుచున్నాయి అని మీరు తెలుసుకోండి. నానా విధమైన ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి, కొంత ఇబ్బంది పడుతున్నారు, అయినా మీరు బాధపడకండి అని ఆ తర్వాత మాటల్లో చెప్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. ఆగురా ఆగు తల్లి, అక్కడ పాయింట్ ఉంది, అందుకే నేను ఆగమంటున్నా. అగ్ని పరీక్షకు నిలవాలి, కాలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని 1 కొరింథీ పత్రిక 3:12 చదువుకున్నాం. ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుచున్నది కదా అంటాడు. ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, బంగారం అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం, అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే, ఆ అగ్ని చేతనే అది శుద్ధీకరణ పొందుతుంది అనే విషయం మనకు గ్రహింపగలగాలి. హల్లెలూయా. అగ్ని పరీక్షకు నిలవాలి అంటే ఆ నిలిచేదానికి తగినట్టుగా మనల్ని అగ్నే సిద్ధపరుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అగ్ని పరీక్షకు మనం నిలవాలి అంటే మనల్ని అగ్నే శుద్ధీకరిస్తుంది, అగ్నే నిలబెడుతుంది. ఒక వచనం ప్రశ్నను ఇస్తే ఒక వచనం జవాబు ఇస్తుంది. అగ్ని పరీక్షకు ఎలా నిలవగలుగుతాను నేను అంటే అగ్నే నిలుపుతుంది. అందుకే అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మార్పు చెందుతాను. అంటే శోధనలు, శ్రమలు, ఇబ్బంది కొలిమి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్పు చెందేటట్టు చేస్తుంది. కాబట్టి అగ్ని పరీక్షకు భవిష్యత్తులో మనం నిలవాలంటే ముందు అగ్ని చేతనే మనం సిద్ధపరచబడాలి.
ఏవేవి మనల్ని శుద్ధీకరిస్తాయి? మొట్టమొదటిది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్ చెప్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రైట్, అక్కడ పెట్టు ఆ విషయం. మన దేవుడు అగ్ని. రెండవది, పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని శుద్ధీకరిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకము, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మాభిషేకం. అపోస్తలుల మీదకి ఆయన ఎలా దిగి వచ్చాడని రాస్తుంది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 సంగతులు, 3 రకములైన అగ్ని. సింపుల్ మెసేజ్, బాగా తీసుకోండి మైండ్లోకి. ఇది మన శుద్ధీకరణ కొరకు, రేపు ఎదురయ్యే అగ్ని పరీక్షలో మనం నిలుచుట కొరకు, ముందుగానే దేవుడు మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 విధములైన అగ్ని. మొట్టమొదటిది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తను పండుగ నాడు వారంతా మేడగది మీద గ్యాదర్ అయినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 దినాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరటం కోసం కనిపెట్టుకున్నారు. ఆ వాగ్దానపు నెరవేర్పు 10వ రోజు వారు పొందారు. వారంతా కూడి ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మరి వెలుగుతో నింపబడింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు దాదాపు 14-15 రకాల భాషలతో, అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు. బాగా గమనించాలి. అగ్నిగానే వారి మీదకి ఆయన వచ్చాడు. మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం పొందుతారు అని యోహాను చెప్పాడు. అవునా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీరు బాప్తిస్మం పొందుతారని చెప్పాడు. సో శుద్ధీకరణకు దేవుడు వాడుతున్న మొదటి అగ్ని అభిషేకము. ఓకే, నంబర్ 1. నంబర్ 2, రెండవది, శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మరొక అగ్ని ఆయన వాక్కు, దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. కాబట్టి శుద్ధీకరణ కొరకు ఆయన మనకి వాక్యమును ఉదకము చేత స్నానం చేయించడానికి వాక్యాగ్నిని, వాక్య ఉదకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అది మనకు అనుగ్రహించాడు. సో మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడిన లేదా వాడుతున్న మరొక అగ్ని వాక్యాగ్ని. చూడండి, మనలో ఏ చెత్త, ఏ కల్మషం దాగి ఉన్నా వాక్య ఉపదేశం వెలువడుతున్నప్పుడు కాల్చబడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మారుమూలలో దాగిన చెత్తని కూడా సమస్తము కాల్చగల శక్తి అగ్నికి ఉంది కనుక ఆ అగ్ని పేరు వాక్యాగ్ని. ఓకేనా? మనం నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే అనే పాటలో, తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు. ఈ పాటలో మనం తన వాక్యముతో నన్ను కాల్చిన, వాక్యంతో కాల్చడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంతో కాల్చడం ఏంటి?
అంటే ఇదే మన ఆంతర్యంలో దాగి ఉన్న చెత్తని కల్మషాన్ని కాల్చేసే శక్తి వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యం ఒక అగ్ని. మూడవ అగ్ని శ్రమలు. ప్రియులారా, మనుషుల వ్యక్తిత్వాల్ని మనం పరీక్షించుకుంటే చిన్ననాటి నుంచి నానావిధ బాధల్లో శ్రమల్లో నలిగిపోయి ఆ శ్రమల కొలిమిలో పెంచబడినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒక రకంగా ఉంటాయి. చిన్ననాటి నుంచి ఏ నొప్పి బాధ తెలియకుండా, ఏ సెగ తగలకుండా, ఏ అగ్ని తగలకుండా ప్రశాంతంగా పెరిగిన వాళ్ళ మైండ్ సెట్లు వేరుగానే ఉంటాయి. చిన్ననాటి నుంచి కూడా ఏ విధమైన శ్రమని రుచి చూడకుండా, ఏ నొప్పి తగలకుండా పెరిగినటువంటి వాడు అహంభావిగా, గర్విష్టిగా, ఇక వేరే వేరే మార్గాల్లో వాడు కనబడతాడు. చిన్ననాటి నుంచి నానావిధ శ్రమల చేత కొట్టబడి, గాయపరచబడి నలిగిపోయిన వాళ్ళ వ్యక్తిత్వం దీన మనసు, వినయం, సాత్వికం, మృదుత్వం అన్నీ వస్తాయి. మామూలుగా లోకపరంగా చూసుకున్నా కూడా. అవునా? మనం అనుకుంటాం, ఆయనకి ఎందుకు తెలియదండి పాపం, కష్టపడి పైకి వచ్చినాడు, ఆయనకి మన బాధలు తెలుసు, అందుకే అట్లా స్పందిస్తున్నాడు అంటాం. కష్టం అనే అనుభవం తెలియకుండా ఒకడు పెరిగాడు అనుకో, వాడికి ఏం తెలుసురా మన బాధలో? ఏనాడన్నా వాడు పడితే కదా. వాడికేరా బాబు శ్రీమంతుడి బిడ్డ, సమృద్ధి కలిగిన వాడి సంపన్నుడి బిడ్డ, వాడు చిన్ననాటి నుంచి కూడా సమృద్ధిగా పెరిగాడు కాబట్టి వాడికి మన బాధలు తెలియదు అనుకుంటాం. అదే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు, కష్టపడి పైకి వచ్చాడు, అందరి బాధలు తెలుసు ఆయనకి, అందుకే ఇలా స్పందిస్తున్నాడు. సో శ్రమలు మన వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి. అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో, మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి. మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం. అందరి సోపాదే, నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, నాకు అయ్యి అని ఎక్కువ వేదన పడతా ఉంటారు. తప్పులేదు, బాధను అనుభవించేవాడికి తెలిసిందని ఇప్పుడే కదా చెప్పాను. ఇవన్నీ నాకు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది తప్పనిసరి అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడని ఆలోచన చేయం. అదే పేతురు పత్రికలో చెప్పాడు, అవసరాన్ని బట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ శ్రమ వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ బలహీనత వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ ఇబ్బంది వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ నింద వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ అప్పు అయింది, అవసరాన్ని బట్టే ఆ బలహీనత నీకు సంప్రాప్తమైంది. నువ్వు ఏది అన్నా చెప్పు, అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను, ఎందుకంటే వాక్యం అదే చెప్పింది కాబట్టి. ఈ విధంగా మనకు అనుగ్రహించబడేటువంటి సకల విధములైన శ్రమలన్నీ కూడా ఏకమై మనకు మేలు తీసుకొని వస్తాయి, మన మేలుకే జరుగుతాయి. ఇది తిరుగులేని సత్యం. కాబట్టి దేవుడు మన శుద్ధీకరణలో వాడే మూడవ అగ్ని శ్రమలు. అదే అక్కడ చెప్పాడు, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఈ అగ్ని లాంటి శ్రమలో మనల్ని పూర్తిగా కాల్చేయటానికా, లేకపోతే మనలో ఆ మస్టు మాలిన్యాన్ని కాల్చేయడానికా? ఏం కాల్చేయడానికి? అదే చెప్పాడు అన్నమాట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. బంగారం ఒక విధమైన రాతి నుండి తీస్తారు. ఆ రాతిలో బంగారము మరియు మట్టి రెండు మిక్స్ అయి ఉంటుంది. బంగారం కొట్టోళ్ళు వాళ్ళు చేసే వర్క్ తెలుసుగా తమ్ముడు, నీకు వంశీ తెలుసుగా, రెండు కలిసి మిక్స్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బంగారం ఒక రాతి నుండి తీస్తారు. అందులో తీసే ముడి బంగారంలో బంగారము మరియు మట్టి లేదా మాలిన్యం లేదా మురికి లేదా మస్టు మిక్స్ అయి ఉంటుంది. అది రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు దాంతో నగ చేస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ మట్టి బంగారం యొక్క బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. నంబర్ 1, ఆ మట్టి లేక ఆ మురికి మాలిన్యం బంగారం యొక్క తేజస్సును ఆపేసే అవకాశం ఉంది. అంత చెమకాయింపు ఉండదు. అర్థమైందా? ఆ మట్టి
బంగారం యొక్క విలువను చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు బంగారంలో గట్టితనం రావాలంటే మట్టి తొలగిపోవాలి. లేకపోతే బంగారం అయినా సరే అది మెత్తగా ఉంటుంది, అది అంత పటిష్టంగా ఉండదు. మట్టి మిక్స్ అయితే సిమెంట్ బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కాబట్టి బంగారం అంటే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం, మట్టి అంటే భూ సంబంధమైంది. ఈ పరలోక సంబంధిలో ఈ భూ సంబంధమైన మట్టి కొంత మిళితమై ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పరలోక సంబంధిగా దేవుని రికార్డులోకి ఎక్కినటువంటి ఈ మనుష్యుడు లేక నువ్వు నేను ఎక్కడి వారంగా నిర్ణయించబడ్డా, మన పౌరత్వం ఎక్కడిది అంటే అక్కడిది. కానీ ఇక్కడ ఉన్నాం, మట్టి లోకంలో ఉన్నాం. బంగారమే, మనల్ని అందరినీ నా బంగారాలు అని రాసుకున్నాడు. దేవా, నన్ను బంగారు తల్లి బంగారు తండ్రి అని ముద్దాడావు గయ్యా, మరి ఎందుకయ్యా నన్ను ఇలాగా కొలిమిలో కాలుస్తున్నావు అని అంటే, నువ్వు బంగారానివే కానీ కొద్దిగా మట్టి మిక్స్ అయి ఉంది, అందువల్ల గట్టితనం నీలో కొరవడింది. అందుకని ఈ అగ్ని పరీక్ష చేత లేదా ఈ అగ్ని చేత నీలో ఉన్న ఆ మట్టిని తొలగించే పని చేస్తున్నాను. మట్టి ఎక్కడిది? ఇక్కడిది. బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి, పరలోక మహిమకు సాదృశ్యంగా ఉంది బంగారం. దేవునికి మహిమ. అదేందన్నా బంగారం అంటే ఇంకా పరలోకం అంటున్నా, బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయి అని మీరు అంటారేమో. బంగారం కంటే విలువగా ఎంచబడ్డది ప్లాటినం ఒకటి ఉంది. ప్లాటినం బంగారం కంటే కూడా ఖరీదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్లాటినం స్టీల్, ఒరిజినల్ స్టీల్ లాగా ఉంటుంది. ప్లాటినంతో ఎవరైనా హారం చేయించుకున్నారు అనుకో, హారం చేయించుకొని, వడ్డాణం చేయించుకొని, చెవులకి చేయించుకొని, నెత్తి మీద ఇది చేయించుకొని, దేంతో? ప్లాటినంతో. పెళ్ళికి వెళ్ళారు అనుకో, మెంటల్ది ఏంటి అన్ని స్టీల్ పెట్టుకొని వచ్చింది అనుకుంటారు. ఇక ఆమె మనిషికి చెప్పుకోవాలి, అక్కయ్య ఇదేంటో తెలుసా, స్టీల్ అనుకున్నారు ప్లాటినం అని చెప్పుకోవాల్సి వచ్చింది. అదే గోల్డ్ పెట్టుకుందనుకో, అది రోల్డ్ గోల్డ్ అయినా సరే, చాలా పెళ్ళిళ్ళలో కనపడేది అదే. చాలామంది అమాయకంగా మోసపోతూ ఉంటారు. ఆమె చూసావా ఒళ్ళంతా దిగేసింది, బుస్సే, అంతా రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ గోల్డ్ పెట్టుకొని రావచ్చు, కానీ భర్త చెప్తాడు అన్నమాట, ఈ గోల్డ్ ఉంటే నిన్ను సాగు కొడతారు, అందుకని రోల్డ్ గోల్డ్ వేసుకో, ఒరిజినల్ ఉంటే ఉంది, అంతగా ఎవరన్నా డౌట్ వచ్చి అడిగితే ఇంటికి వచ్చి చూపిద్దాం, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? చాలా వరకు పెళ్ళిళ్ళలో మనకు కనపడేదంతా బుస్సు గోల్డే, అంటే రోల్డ్ గోల్డ్. కాబట్టి బంగారు వర్ణం ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ అయినా సరే దాని విలువే. అదేందో మరి, దాని వర్ణం తగిలితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతకంటే విలువైన ప్లాటినం అదంతా ఎన్నిక చేయబడదు. కాబట్టి ఇప్పుడు టాప్లో ఏది? బంగారమే. సో బంగారం పరలోకానికి, మట్టి భూలోకానికి గుర్తు. ఈ రెండు మిక్స్ అయిన వాడే మనిషి, ముఖ్యంగా రక్షింపబడిన వాడు పరలోక పౌరుడు, పరలోక సంబంధి లేక బంగారం. వాడు ఈ భూమిలో ఉన్నాడు, భూ సంబంధమైన ఆదాము సంబంధమైనటువంటి జీవం ఇంకా వాళ్ళలో పనిచేస్తున్న కారణం చేత కొంత మట్టి సంబంధమైన లక్షణాలు, మెంటాలిటీ, మైండ్ సెట్ ఉంటుంది, కొంత మట్టి వాసన ఉంటుంది. ఇది ఏమేం చేస్తుంది? బంగారానికి బలం తగ్గిస్తుంది, బంగారానికి వన్నె తగ్గిస్తుంది. ఈ మట్టితో అలాగున అమ్మటానికి మనం పెడితే దాని విలువ తగ్గుతుంది. అవునండి, ఇందులో మట్టి చాలా ఉంది, ఇది అంతా శుద్ధి చేసుకొని అంతా దీన్ని మేలేం చేయాలంటే ఎంత అయింది, ఎంత చాకిరి. ఇందులో మురికంతా తీసేసి మంచి బంగారం పక్కకు తీయాలంటే ఇప్పుడు ఇంత ఉంది, ఇదంతా మురికంతా పోయేసరికి ఇంత అయింది, మా గాడ కుదిరిద్ది, ఇంత ఇస్తాం అంటారు. దానికి ఎక్కువ విలువ ఉండదు. కాబట్టి దానికి తేజస్సు రావాలన్నా, దానిలో గట్టితనం రావాలన్నా, దానికి విలువ సరిగ్గా ఉండాలన్నా అదేం చేయబడాలి? మాలిన్యం అంతా తొలగిపోయి మేలిమి బంగారం కావాలంటే ఏం చేయాలి? తప్పదు, ఇక దాన్ని అగ్నిలో పెట్టాల్సిందే. కాబట్టి అగ్ని పరీక్షలో మనం శుద్ధ సువర్ణంగా రేపు అక్కడ
కనబడాలి అంటే అక్కడ అగ్నిలో మనం శుద్ధ సువర్ణంగా కనబడినట్లు భూమి మీదనే ముందు మనల్ని అగ్నిలో వేసి కాల్చి మురికి తీసేసి శుభ్రపరిచి అక్కడ తీసుకొని నిలబెట్టి చూసుకుంటాడు అన్నమాట. ఓకేనా? ఈ కారణం చేతనే భక్తులైన వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతూ ఉంటారు. నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఎంత ప్రశాంతంగానన్నా ఉంటూ భవిష్యత్తులో శ్రమ రాదని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇప్పటికీ శ్రమల్లో నలిగిపోతా ఉన్నావు అనుకో, భవిష్యత్తులో విడుదల రాదని గ్యారంటీ లేదు. విడుదల రాదన్న గ్యారంటీ ఉందా? తప్పకుండా విడుదల వస్తుంది. దేవునికి మహిమ. శ్రమ పొందుతున్న వానికి శ్రమ శాశ్వతం కాదు, సుఖపడుతున్న వానికి సుఖము శాశ్వతం కాదు. ఏదో అందరూ కలిసి చెప్పండి మళ్ళీ ఒక్కసారి. శ్రమల కొలిమిలో ఉన్నవానికి ఆ శ్రమ అంతే కదండి. బంగారాన్ని పొద్దస్తమానం అగ్నిలోనే ఉంచుతారా? ఇంకదే పనే. ఈ పొద్దస్తమానం ఆ అగ్ని కుంపట్లో ఉంచేదానికి ఇంకెందుకు? మాలిన్యం పోయిందాకే, ఆ మట్టి పోయిందాకే, ఆ మురికి ఆ మస్టు పోయిందాకే. పోయిన తర్వాత ఇంకా దాన్ని ఉంచమన్నా ఉంచరు. ఇక ఏదన్నా ఎప్పుడన్నా వేయాలంటే టెస్టింగ్ కోసం వేయటం తప్ప సమస్య లేదు. కాబట్టి మనకు తెలియకుండా చాలా ఉంటాయి. మనం బంగారమే అనుకుంటాం, మన ఫీలింగ్ మనకి. కానీ మనలో ఉన్న మురికి మాలిన్యం మనకు కాదు, మన సృష్టికర్తకు కనపడతా ఉంటుంది. ఏబు గురించి మొన్న చెప్పాను నేను. తను గురించి తనకి ఉన్న ఫీలింగ్, ఏబు గురించి ఏబుకున్న ఫీలింగు నేను చాలా పర్ఫెక్ట్ అని. కానీ ఏబులో ఏదుందో మట్టి వాసన అదంతా కూడా దేవుడు గుర్తించాడు. దాన్ని తొలగించడానికే ఏబును పరీక్షా నాళికలో పెట్టాడు, అగ్నిలో పెట్టాడు, శుద్ధి చేసి చివరికి ఏబు తన్ను తాను ఎరిగేటట్టు చేసి తను దేవుని ముందు ఒప్పుకునేటట్టు చేశాడు. మనకు తెలీదు. మనం అనుకుంటాం చాలా మంచోళ్ళం, మనం చాలా బాగా మారాం, మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, మనం అంత నీతిమంతులం ఇంత నీతిమంతులం అని మనం అనుకుంటాం. ఎవరికి వాళ్ళ ఫీలింగ్ అదే. పౌలంతటి మహనీయుడు ఏమన్నాడో తెలుసా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, కానీ నన్ను పరీక్షించువాడు ప్రభువే అన్నాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను నేను విమర్శించుకోవాలంటే నా దగ్గర నాకే లోపం కనపడదు, నాకే తప్పు కనపడదు, నా దగ్గర నాకే వంకర కనపడదు. కానీ ప్రభు నన్ను చూసినప్పుడు ఎన్ని కనపడతాయో నేను చెప్పలేను. కాబట్టి నా దృష్టి కాదు, ప్రభు దృష్టికి నేను ఎలా ఉన్నానన్నది ముఖ్యం. ఏబు గ్రంథంలో ఉన్న మాటే ఇది. శోధింపబడిన మీదట, ఏబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ నడకలో రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నేను నడుస్తున్న మార్గం నాకు అర్థం కావట్లా. వెళ్తున్నా, అట్లా పడి వెళ్తున్నా, కానీ నాకు అర్థం కావట్లా. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను వెళ్ళుచున్న మార్గము నా దేవునికి తెలుసు. నాకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినా తెలియకపోయినా తెలియాల్సిన వాడికి తెలుసు. ఎవరికి తెలుసు? నా ప్రభువుకు తెలుసు. కాబట్టి నా మార్గం నాకు అర్థం కానంత మాత్రాన నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నన్ను నడిపించి ఆయన చేతికి నేను అప్పగించుకున్నాను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తర్వాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అద్దుగో, ఎప్పుడు సువర్ణమే కనపడతాడంట? శోధించిన తరువాత, అంటే పరీక్షించిన తరువాత, పరిశోధనలో ఉంచిన తరువాత, కుంపటిలో నన్ను కాల్చిన తరువాత, శుద్ధీకరణ చేసిన తరువాత, నాలో ఉన్న మట్టి మురికి మాలిన్యం తొలగించిన తరువాత నేను సువర్ణం, శుద్ధ సువర్ణమై కనపడతాను. హల్లెలూయా. అందుకు భక్తుడు పాడుకున్నారన్నమాట ఇదే పదాలని. ఈరోజు నువ్వు నడుస్తున్న మార్గం నీకు అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ మజిలీ ఏంది, తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పటిదాకా ఎలాగా వచ్చామో అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఈ మజిలీకి వచ్చాం. ఇక నుంచి ఇక
తర్వాతి మజిలీ ఏంటి అనేది అర్థం కావట్లే. కానీ నీకు అర్థం కాకపోయినా నిన్ను నడిపించే దేవునికి సమస్తము తెలిసే ఉంది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.